పేజ్ నెంబరు 141, రికార్డింగ్ నెంబర్ 35 అన్నమాట. త్రిపురారహస్య జ్ఞానఖండ సారంలో 11వ చాప్టర్ అయిన జగస్వభావ నిరూపణంలో బాలప్రియ చదువుకుంటూ ఉన్నాం ఇప్పుడు మనం. హేమలేఖ హేమచూడునకు తత్వమును బోధించుచు తుదకు ఇట్లు నిశ్చయించి ఉపదేశించెను. కనిపించుచున్న జగత్తు నేను కాదు అన్న భేద గ్రంథిని కూడా ఖండింపుము. అద్దములో ప్రతిబింబమును వలె అఖిలమును నీ స్వరూపమునందే చూడుము. విశాల నగరమునందలి పంజరములలోని చిలుకలు కూడా దృశ్యమును వదలి దృక్స్వరూపమైన ఆత్మను పొందుడు. ప్రతిబింబము అద్దము కన్నా భిన్నముగా ఎట్లు లేదో అట్లే దృక్కునందు ప్రతిబింబించుచున్న దృశ్యము కూడా దృక్కునకు భిన్నముగా లేదు. దృక్కే దృశ్యముగా కనిపించుచున్నది అని పలుకుచుండెనని దత్తాత్రేయుడు చెప్పెను. ఇది విని పరశురాముడు గురువునిట్లు ప్రశ్నించెను. దృశ్యముగా కనిపించుచున్న ఈ జగత్తంతయు దృక్కు మాత్రమే ఎట్లగును? చూచువాడు వేరుగా వానిచే చూడబడుచున్న దృశ్యములైన పదార్థములు వేరుగా కనిపించుచున్నవి. దృశ్యమును వదలి దృక్కును మాత్రమే గ్రహించుట ఎవనికిని అనుభవమునందు లేదు. ఈ సందేహమునకు సమాధానముగా దత్తగురువు దృగ్దృశ్యముల తత్వమును అనేక విధముల వివరించెను. దాని సారమును ఇట్లు గ్రహింపవచ్చును. దృక్కు అనగా కంటి చూపు మాత్రమే కాదు, గ్రహించున్నది దృక్కు, దానిచే గ్రహింపబడునది దృశ్యము. ఇది మామిడి చెట్టు అని చెట్టును చక్షురింద్రియము గ్రహించుచున్నది. ఈ సంగీతము మధురముగా నున్నది అని శబ్దమును శ్రోత్రేంద్రియము గ్రహించుచున్నది. అందువలన చెట్టు దృశ్యము చక్షస్సు దృక్కు అగుచున్నవి. అట్లే శబ్దము దృశ్యము, దానిని గ్రహించుచున్న శ్రోత్రము దృక్కు అగును. ఈ విధముగా ఇంద్రియములన్నీయూ దృక్కులు, వాని చేత గ్రహించబడుచున్న విషయములన్నీయూ దృశ్యములగుచున్నవి. వెనక చూపు బాగుండెను, ఇటీవల చూపు మందముగా ఉన్నది, ఇప్పుడు అసలేమియో కనిపించుట లేదు అని చక్షురింద్రియము యొక్క విశేషములను మనస్సు గ్రహించుచున్నది. అట్లే రుచులతో సూక్ష్మభేదములను కూడా జిహ్వ గ్రహించుచుండెను. ఇటీవల అంతగా రుచి తెలియుట లేదు, ఇప్పుడు బొత్తిగా రుచియే తెలియుట లేదు అని జిహ్వేంద్రియము యొక్క విశేషములను కూడా మనస్సు గ్రహించుచున్నది. అందువలన మనస్సు దృక్కు, దాని చేత గ్రహించబడుచున్న ఇంద్రియములు దృశ్యములగును. వెనుక నా బుద్ధి చాలా చురుకుగా ఉండెను, ఇటీవల మనస్సు బాగాలేక బుద్ధి మందగించినది, ఇప్పుడు అసలు అది పనిచేయటం లేదు అని మనస్సు యొక్క బుద్ధి యొక్క విశేషములను మనము గ్రహించుచున్నాము. అప్పుడు మనస్సు బుద్ధి దృశ్యములై వానిని గ్రహించుచు మనయందే ఉన్న చైతన్యము దృక్కు అగుచున్నది. నేను అని మనయందు స్ఫురించుచున్న చైతన్యము దేని చేతను గ్రహింపబడుట లేదు. దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఎన్ని మార్పులను పొందినను అది మాత్రము మార్పును పొందక ఆ మార్పులను అన్నిటినీ చూచుచు జాగ్రత్త, స్వప్నము, నిద్ర, బాల్యము, కౌమారము, వృద్ధత్వము మొదలుగా సకల దశలలో ఏకరూపముగానే స్ఫురించుచున్నది. కాబట్టి అది ఎప్పుడునూ దృక్కే, అది ఎప్పుడునూ దృశ్యము కాదు, తక్కినవన్నీయూ దృశ్యములే. కావున దృక్కు దృశ్యము అని ప్రధానముగా 2 పదార్థములే ఉన్నవి. ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉన్నది. అనగా దృక్కు లేకున్నచో దృశ్యము ఉండదు, కానీ దృశ్యము లేనప్పుడు కూడా దృక్కు ఉండును. చెట్టు ఉన్నది అన్నమాట ఎవడో ఒకడు చెట్టును చూచినప్పుడే చెప్పుట సంభవించును. ఎవడునూ ఏ చెట్టును చూడనప్పుడు ఆ మాటయే పుట్టదు. కావున ఎవడు ఏ విషయమునైనను ఉన్నది అని చెప్పినప్పుడు అది ముందు వాని చేత గ్రహించబడిన తరువాత ఉన్నది అన్నమాట. అనగా ఏది మన చేత గ్రహించబడదో అది మనకు ఉండదు. నీకు తెలియని వస్తువును చెప్పుము అన్నచో ఎవడునూ చెప్పలేడు. ఎవడు ఏది చెప్పినను తనకి తెలిసిన దానినే చెప్పును, తెలియని దానిని చెప్పలేడు. ఒక వస్తువు మనకు తెలియకున్నంత మాత్రమున అసలది లేకుండా పోవునా? ఉండవచ్చును. ఎవడు దానిని తెలుసుకొనుచున్నాడో వానికది ఉండును. నీకు తెలియనంత వరకు అది నీకు లేదు. ఒకడు తల్లితో, తండ్రితో, భార్యతో, పుత్రునితో కూడి కొండపైకి పోవుచున్నాడు.
పులివలే ఒక మృగము వానికి దూరమున కనిపించినది. వాడు వెంటనే భయముతో వణకుచు మూర్ఛిల్లినాడు. ఆ క్షణమునందు వానికి తల్లి, తండ్రి, భార్య, పుత్రుడు, కొండ, పులి మొదలుగా ఏదియునూ లేదు. ఎందువలన ఆ సమయంన దృక్కురూపమైన వాని యొక్క చైతన్యమునందు ఇది ఏదియూ ప్రతిబింబించుట లేదు. మూర్ఛ నుండి తేరుకొన్నంతనే మరల వానికి తల్లి, తండ్రి మొదలుగా వ్యవహారం ఏర్పడుచున్నది. ఎందువలన అప్పుడు దృక్కురూపమైన వాని చైతన్యమునందు ఇది అంతయు ప్రతిబింబించుచున్నది. నిద్రలో, సమాధిలో కూడా దృక్కు దేనిని బడకుండుటచే దృశ్యమైన జగత్తుండుట లేదు. కావున ఏ సమయమునందైనను నీ చేత గుర్తింపబడని లేదా గ్రహింపబడని జగత్తు నీకు లేదు. కావున నీకు దృశ్యమైన నీ జగత్తు దృక్కుగా ఉన్న నీ అందే ఉన్నది. నేను వేరు, జగత్తు వేరు అని అనుకొనుట అనేక జన్మలుగా పేరుకొని ఉన్న అజ్ఞానము యొక్క ముడి అనుట స్పష్టము. లోకములో మనుష్యులందరూ దుఃఖమును తొలగించుకొనుటకు, సుఖమును సంపాదించుకొనుటకు ప్రయత్నించుచున్నారు. అందులకై ప్రతికూలములైన విషయములను తొలగించుకొనుచు అనుకూల విషయములను సమకూర్చుకొనుచున్నారు. కానీ సుఖము తన యందున్నదా, విషయముల యందున్నదా? రుచికరములైన పదార్థములు, సుందరులైన యువతులు మొదలైన విషయములందు సుఖమున్నచో అవి ఎప్పుడునూ సుఖమునే కలిగించుచుండవలెను. కానీ అవి ఒకప్పుడు సుఖకరముగా ఉన్నను కొంతసేపైన తర్వాత దానిని వదులుకొనుటయే సుఖమగుచున్నది. చాలాసేపు విషయములతో సుఖమనుభవించిన తరువాత ఒకప్పటికి కన్నులు ఇంక చూడవు, చెవులు వినవు, ఇంద్రియములన్నీయో స్తబ్దత పొందును. అదే నిద్ర. ఆ నిద్ర ఎంత గాఢముగా ఉన్నచో అంత సుఖము కలుగుచున్నది. అప్పుడు దేని వలన అంత సుఖము కలుగుచున్నది? మనోరూపముగానున్న చైతన్యము ఏ దృశ్యమును గ్రహింపక దృక్కు మాత్రముగా ఉండుట చేత అంత సుఖము కలుగుచున్నది. సమాధి యందు కూడా మనస్సు ఏ దృశ్యమును గ్రహింపక దృక్కుగా నిశ్చలముగా ఉండుట చేతనే సుఖము కలుగుచున్నది. దృశ్యమైన జగత్తుతో సంబంధమున్నప్పుడు దుఃఖము, దానితో పాటు కొంచెం సుఖము కలుగుచున్నది. దృశ్యమును వదలి దృక్కురూపముగా ఉన్నప్పుడు దుఃఖము అసలు లేకుండుటయే కాక మహాసుఖము కలుగుచున్నది. కావున దృశ్యమును వదలి మీ స్వరూపమైన దృక్కునే భజింపుడు అని విశాల నగరమున చిలుకలు పలుకుచుండుట సమంజసముగానే ఉన్నది. లోకములో ఎవని ఇచ్ఛామాత్రము చేతను ఏ అచేతన పదార్థమునందును క్రియ పుట్టుట లేదు. కావున ఈశ్వరుని ఇచ్ఛ వలన పరమాణువులయందు సృష్టి ఆరంభమగును అనుట యుక్తముగా లేదు. దీనిని సిద్ధాంతముగా గ్రహింపనక్కరలేదు. కేవలము సంకల్పము యొక్క బలము చేతనే కొందరు దూరముగానున్న అచేతన పదార్థములయందు కదలికను కలిగింపగలిగి ఉన్నారు. అట్టి ఎడల పరమేశ్వరుడు సంకల్పమాత్రము చేత అచేతనములైన పరమాణువులయందు క్రియను కలిగించుట అసంభవము కాదు. అట్లు ఈశ్వరుని సంకల్పము వలన సృష్టిక్రియ సంభవించినప్పుడు ఆ సృష్టికి పరమాణువులతో పనియే లేదు. ఆయన పరిమితమైన శక్తిగల కుమ్మరి వంటివాడు కాడు. కుమ్మరి మట్టి లేకున్నచో కుండను సృష్టింపలేడు. ఇంద్రజాలకులు యోగులు పదార్థము లేకుండగానే ఎంతో సృష్టి చేయుచున్నారు. ఇంకా అనంత శక్తి కలిగిన పరమేశ్వరునకు సృష్టి చేయనప్పుడు పరమాణువులతో పని ఏమున్నది? కావున పరమాణువులు స్వయముగా సృష్టిని ఆరంభింపలేవు. ఈశ్వరుడు సృష్టిని ఆరంభింపవలసి వచ్చినచో ఆయనకు పరమాణువులతో పని లేదు అని చెప్పుటయే పై వాక్యమునకు తాత్పర్యము. అట్టి ఆకారాత్మకమైన దేశము, క్రియాత్మకమైన కాలము తమకు ఆధారమైన చైతన్యమునందు ఎట్లు విభాగములను కల్పింపగలవు? కుండ, చట్టి మొదలగు వాని వలన వానికి ఆధారమైన మట్టి యందు ఇంతవరకు ఈ మట్టి కుండ అయినది, ఇంతవరకు ఈ మట్టి చట్టి అయినది అని విభాగములు ఏర్పడుచున్నవి. అట్లే నిన్న అది జరిగినది, ఇప్పుడు ఇది జరుగుచున్నది, రేపు మరి ఒకటి జరుగును అని ఆ క్రియల చేత వానికి ఆధారమైన మన భావనయందు విభాగములు ఏర్పడుచున్నవి. కావున దేశము, కాలము తమకు ఆధారమైన చైతన్యమునందు కూడా విభాగములను ఏర్పరచును అని ఎలా చెప్పరాదు అను సందేహము కలుగవచ్చును. కానీ
చైతన్యము మట్టి వంటిది, మన భావన వంటిది కాదు. అది అఖండము, అన్డివైడెడ్, అద్వితీయము, ఓన్లీ వన్ వితౌట్ ఏ సెకండ్. అవి అవిక్రియము, అన్చేంజబుల్. కావున దాని యందు ఎట్టి ఆకారము ఏర్పడదు. అందువలన దేశ విభాగము లేదు. అట్లే దాని యందు ఏ క్రియ కూడా సంభవము కాదు. అందువలన కాల విభాగం ఏర్పడదు. ఈ కారణము చేత దేశకాలములు చైతన్యమునందు విభాగములను ఏర్పరుపజాలవు. మన రికార్డింగ్ నెంబర్ 35 అయిపోయింది. అదేవిధంగా జగత్స్వభావ నిరూపణము అనే 11వ అధ్యాయం కూడా అయిపోయింది.